ఎంత రిస్క్ వచ్చినా, ఎంత ఒత్తిడి వచ్చినా నేను నేర్చుకుంది ఒకటే, వచ్చిందా ఇదేదో మనకు కొంచెం టెన్షన్ పుట్టిస్తుందని చెప్పి అనుకుంటే నేరుగా లేచి ఏకాంతానికి వెళ్ళిపోయి నాకు మైండ్ ప్రశాంతత వచ్చిందాక ప్రార్థనలు అక్కడే కూర్చొని, దేవా నువ్వు చూడు, నాకు తెలియదు, నాకు తెలియదు చెప్తున్నా. ఏదైనా నీకు ప్రెజర్ అనిపిస్తే, ఒత్తిడి అనిపిస్తే అన్నీ పక్కన పెట్టిపోయి కూర్చో ఆయన దగ్గర, అంతే. ఆకలి అయితే తిను, ఆకలి కూడా కాకపోతే అంతను కూర్చో. నాకు తెలియదు, నువ్వు గదిలితేనే అక్కడ కార్యం అని చూడు దేవుని కార్యం ఎలా జరిగిద్దో చూడు. అట్లా ఒకటొకటి 23 సంవత్సరాలుగా ఎన్ని పొందానో లెక్కలేదు. అందుకే మీకు అంతా ఈ సూత్రం చెప్పా. నంబర్ 1, ఆయన మీద ఆనుకోండి. నిజంగా ఆనుకుంటే 3, కడుపు నిండా తినగలుగుతావు, కంటి నిండా నిద్రపోగలుగుతావు, ముఖములో చిరునవ్వు చెరగనీయవు.